అందరికీ ప్రైజ్లో. ఈరోజు దేవుని వాగ్దానం సామెతలు 13:4. సోమరి ఆశపడును గాని వాని ప్రాణమునకేమీ దొరకదు, శ్రద్ధ గల వారి ప్రాణం పుష్టిగా నుండును. ఈ వాక్యం బట్టి దేవుడు మనకి ఏం చెప్తున్నాడంటే, సోమరి ఆశపడును కానీ వాని ప్రాణానికి ఏమీ దొరకదు. బద్ధకస్తుడు ఎన్నో విషయాలు కావాలని కోరుకుంటాడు, కానీ వాటిని సాధించడానికి కష్టపడాడు. కాబట్టి అతని కోరికలు నెరవేరవు, లేదా అతని జీవితం సంతృప్తి లభించదు. శ్రద్ధ గల వారి ప్రాణం పుష్టిగా ఉండను. అయితే శ్రద్ధ ఉన్నవారి జీవితం, మనసు, శక్తి పుష్టిగా ఉంటుంది అని దేవుడు వాక్యం ద్వారా మనకు తెలియజేస్తుంది. దేవుడి ఈ మాటలను దీవించి మన హృదయంలో ఫలింపజేయక వాక్య భాగం బట్టి ప్రార్థించుకుందాం. ప్రతి ఒక్కరూ ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. మహాపరిశుద్ధమైన ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈ సమయంలో మేము అందరం ఏకీభవించి మీ పాదాల చెంత సాగిలపడి ప్రార్థించడానికి మాకు ఇచ్చిన కృపని, సమయాన్ని బట్టి వందనాలు. దినమంతా కూడా మీ కాపుదల, భద్రత మా మీద ఉంచినందుకు వందనాలు తండ్రి. ఈరోజు వాక్యం బట్టి మాతో మాట్లాడినందుకు వందనాలు. మేము ఎక్కడైతే తండ్రి సోమరిలా ప్రవర్తించామో అక్కడ మేము మా ప్రవర్తన మార్చుకోవడానికి మీరు మాకు కృపని సహాయం చేయండి. అలాగే మేము శుద్ధి గల వారిలా జీవించడానికి మాకు సహాయం చేయండి. ఎవరైతే ఫినాన్షియల్గా తండ్రి ఇబ్బంది పడుతున్నారో వారికి ఫినాన్షియల్గా నాయన ఎటువంటి ఇబ్బంది లేకుండా సహాయం చేయండి. ఇంట్లో నాయన తండ్రి సమాధానం లేక ఎంతమంది అయితే బాధపడుతున్నారు ప్రభా, వారి ఇంట్లో సమాధానాన్ని దయచేయండి తండ్రి. మీ కృప ప్రతి ఒక్కరి జీవితాల్లో ఉండి వారిని సరైన మార్గంలో నడిపించడానికి సహాయం చేయమని ఈ చిన్న ప్రార్థన మీ పాదాల చెంత చేర్చుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.